రెండు దిక్కుల సంక్షేమం. ట్యాక్స్ తక్కువ చేసుడే ఒక సంక్షేమ పథకం అనుకోవాలి. ఎందుకంటే నా ఖర్చులు తక్కువ చేస్తుండే, ధరలు ఎక్కువ చేసి నన్ను ఎక్కువ సంక్షేమ పథకం ఇచ్చి ఎక్కువ ఖర్చు పెట్టాలి. అయితే ఇది ఇంకో తీర చూడాలంటే మీది నుంచి సంక్షేమ పథకం, కింది నుంచి జిఎస్టీ తక్కువ చేసుడు సంక్షేమ పథకం. ఈ దీంతో ప్రజల దగ్గర ధనం ఎక్కువ ఉంటుంది. కనీసం ఓ 10% ఎక్కువ ఉంటుంది ధనం. ఏది కొన్నా కూడా ఇవాళ పేదోళ్ళు ఏమవుతుంది, ధనవంతుల కంటే ఎక్కువ పేదోళ్ళకి లాభం అవుతుంది. ఓ కోటీశ్వరుడు ఉంటే ఆయన ఎన్నిసార్లు తింటారు, ఎన్ని షర్ట్లు వేసుకుంటారు, ఎన్ని కార్లు నడిపిస్తారు. ఎంతైనా కోటీశ్వరుడు ఉంటే ఆయన 30-40 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేడు. ఆయన 2 భోజనాలు తినలేరు. అయితే పేదోళ్లకు ఓ 1,00,000 రూపాయలు ఏడాదికి ఉంటే మొత్తం 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని ఎకానమీ స్పీడప్ అవుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది. పేదోళ్ళు వాళ్ళ పర్సంటేజ్గా ట్యాక్సెస్ ఎక్కువ కడతారు జిఎస్టీ. అయితే ఇది ఇంకో కారణం. యుద్ధమవుతుంటే ఆర్థికంగా మనం 5వ స్థాయి నుంచి 4వ స్థాయికి చేరాము. యుద్ధం అవుతుంటే ధరలు పడ్డాయి, యుద్ధం అవుతుంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి. కానీ యుద్ధం అయినాక టారిఫ్ పెట్టిండు. టారిఫ్ పెడితే ఎవరు, డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 25% నుంచి 50% అంటే ఇండియాకి ఎక్స్పోర్ట్సే ఉన్నాయి. ఇటువంటి సమయంలో ట్యాక్సెస్ కూడా తక్కువ చేసిందంటే అది నిజంగానే ధైర్యము, ఆత్మవిశ్వాసం ఉండాలి మోడీ గారికి, ఈ ప్రభుత్వం. అండ్ ప్రజల మీద, బిజినెస్ మెన్ మీద, భారతదేశ బిజినెస్ మెన్ ఒక చిన్న పాండబ్బా చాయ్ వాళ్ళ నుంచి ఒక గార్మెంట్ ఫ్యాక్టరీయో కార్ ఫ్యాక్టరీ వాళ్ళ మీద నమ్మకంతో చేసిండ్రు. ఇలా మన అందరి బాధ్యత, ముఖ్యంగా ప్రెస్ బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఇది సంక్షేమం అందరికి దొరుకుతుంది. ఓ ప్రాంతానికి కాదు, ఓ కులానికి కాదు, ఓ మతానికి కాదు, అందరికీ దొరుకుతున్నది. అండ్ మోడీ మన మీద నమ్మకం పెట్టుకున్నారు. అది మనం ఎప్పుడు కూడా యాది పెట్టుకోవాలి. కానీ దీనివల్ల అది ఈ రోజు మొదలవుతుంది. 22 ఇప్పటి సంధి ఈ ధరలు పడాలి. అయితే ట్యాక్సెస్ తక్కువ చేస్తే అవి ప్రజల వరకు చేరాలి, కన్స్యూమర్ వరకు చేరాలి, ప్రజలకు అవగాహన ఉండాలి. ఇవాళ సంధి పాల ధర 2 రూపాయలు తక్కువైతాయా? ఇవాళ సంధి మోటార్ సైకిల్ ధర 10,000 తక్కువైతాయా? ఇవాళ సంధి ఓ ట్రాక్టర్ ధర 20,000 తక్కువైతాయా? అయితే నా సొంత నాయకులు మంచి చేయవచ్చు, చెడ చేయవచ్చు. ఇటువంటి చేసేటోళ్ళు తప్పు దారి పట్టిస్తున్నారు, దేశాన్ని విభజన చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చాలా విషయాలు ఉన్నాయి చెప్తేందుకు. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. సార్ 2017లో ఒక సిద్ధాంతం ఉన్నది. అయితే కొన్ని పార్టీలకు సిద్ధాంతం లేదు. మా సిద్ధాంతం ఏంటంటే ప్రజల లాభమే మా లబ్ధి. అర్థమైందా? వాళ్లకు రాజకీయ లాభమే వాళ్ళ లబ్ధి. ఎందుకంటే మాకేది దీనివల్ల మాకు ఓట్లు పడతాయి. మంచి పని చేస్తే ఓట్లు పడతాయి. నేను కోట్పల్లిలో బోట్లు వేస్తే ఓట్లు పడుతున్నాయి. నేను బాత్రూమ్ క్లీనింగ్ చేస్తే ఓట్లు పడుతున్నాయి. అయితే అది రాజకీయ లభ్య ఉంటే మంచిదే. ఓ మంచి పని చేస్తే దాంతో లాభపడితే అది చాలా మంచిది. ఇది సిద్ధాంతంలో పార్టీ, జాతీయవాదం గుట్టెలున్న పార్టీ. ఇది వాళ్ళ లబ్ధి ఏంది? ప్రజాసేవ, ప్రజలకు లాభం. ఇప్పుడు ప్రపోజల్స్ ఏం లేవు నాకు తెలిసినంత వరకు. ఇంతకుముందు ఇప్పుడు ఏం లేవు. వికారాబాద్ ఉదాహరణంగా ఏమైనా శాటిలైట్ సిటీ అన్నారు. ఏం చేసిండ్రో ఆ పాత ట్రైన్స్ కూడా కాలేదు. నాకు శాటిలైట్ సిటీ దీనికి నేను ప్రయత్నం చేసేది ఆ బుల్లెట్ ట్రైన్ డబ్బులు రావాలి, ఆ వందే భారత్ డబ్బులు రావాలి, వచ్చిపోయే ట్రైన్స్ ఎక్కువ ఆగాలి, ఉన్నాయి ఆగితేనే ఆ ట్రైన్ స్టేషన్ మంచిగా ఉండాలి, మెట్రో రైల్ లేకుంటే ఎంఎంటీఎస్ అది రావాలి. ఆ ప్రయత్నం ఎంఎంటీఎస్ రైల్ స్టేషన్ మంచిగా అయింది, ట్రైన్లు ఆగుతున్నాయి, మెల్లమెల్లగా ఆగుతున్నాయి. నిన్నోటి ఆగింది, మళ్ళీ ఇంకోటి కూడా ఆపుతున్నాం, ఫ్లైఓవర్లు అయింది. తర్వాత ఎంఎంటీఎస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ స్టేట్ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఎందుకంటే ఎంఎంటీఎస్ 50-50 అది పెట్టి మెట్రోకి అడుగుతున్నారు వాళ్ళు. ఇంకో మెట్రోకి అడుగుతున్నారు. మెట్రోకి ఎల్ఎన్టీతో ప్రాబ్లం, అది వేరే విషయం. అయితే కనెక్టివిటీ ఉంటే చాలు. ఎవరో కేంద్ర ప్రభుత్వం ఎవరో
ఏదో పైసలు ఇచ్చుడు కాదు, మంచి కనెక్టివిటీ. ఇది పట్టణానికి ఒక భాగం అవుతుంది. ఉత్తగా శాటిలైట్ సిటీయో స్మార్ట్ సిటీయో అని అనౌన్స్ చేస్తే కాదు, దానికి హైవేలు రోడ్స్ కనెక్షన్ ఉండాలి. రోడ్లు నేను 2014లో 17లో తెచ్చిన, ఏది హైవే ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆ ఓంకర్ తింకర్ అలైన్మెంట్ ఇచ్చిండు, అదే రిజ్ లైన్ హైవే మన్నెగూడ వరకు. ఇంకా ఇప్పుడు అవుతున్నది, ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మొదలు పెట్టిండ్రు చేవెళ్ళ చుట్టూ, అజీజ్ నగర్ చుట్టూ, బైపాస్ రోడ్లో అయితే ఆల్రెడీ మొదలు పెట్టిండ్రు. ఇది కోర్టు కేసు వల్ల ఆగింది. అండ్ దీన్ని సక్కగా చేస్తే దాదాపు 10 కిలోమీటర్లు తక్కువ అవుతుంది. తెలుసు కదా ఇది ఓంకర్ తింకర్ రోడ్ అని. అయితే అది అలైన్మెంట్ చేసిండ్రు. అలైన్మెంట్ చేసే వరకు ఇంకా అదేంటి ఆ చెట్లు వీకవలసి వస్తుంది. ఆ చెట్లు వీకితే గ్రీన్ ట్రిబ్యునల్ పోయి అడ్డుకుంటున్నారు. అదే గ్యాంగ్ ఎట్లయితే అభివృద్ధిని అడ్డుకుంటారో ఆ గ్యాంగే అనమాట. మన దేశం అభివృద్ధి కావద్దు అని ఈ లెఫ్ట్ లిబరల్ థింకింగ్ వాళ్ళను కేసులు పెట్టించి డీలే చేస్తూ ఉంటారు. ఆపగలగారు కానీ డీలే చేస్తుంటారు. కానీ ఇప్పుడు కేసు లాస్ట్కి వచ్చేసింది. కొన్ని యాళ్ళ పని మొదలైంది, డబ్బునే వస్తుంది. నేనే తీసుకొచ్చిన ఆ హైవే నేనున్నప్పుడే అది ఖతం అవుతుంది.